వెల్కమ్ టు GTPL న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. నన్ను బెదిరించడానికే ప్రైవేట్ కళాశాలలు బంద్ చేశారు. విద్యా వ్యాపారం కాదు సేవ. మీట్ ది ప్రెస్ లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా చివరి రోజు మధురానగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. నిజామాబాద్ నగరంలో ఆకర్షించిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది పథసంచలన్. పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ సేవకులు. హాజరైన ఆర్ఎస్ఎస్ కీర్తిని ఉద్దేశించి మాట్లాడిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో ఈ నెల 11 నుంచి 13 వరకు శ్రీ 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 మంగిరాములు మహారాజ్ త్రిదినాత్మక సన్యాస దీక్ష స్వీకరణ మహోత్సవం. 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు. హాజరు కానున్న ఆధ్యాత్మిక పెద్దలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా షేక్పేట్లో బీఆర్ఎస్ కార్నర్ మీటింగ్. పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్ అమీర్. బీఆర్ఎస్ నుంచి నన్ను అవమానకరంగా బయటకు పంపారు. కనీసం షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేశారు. వరంగల్లో మీడియాతో జాగృతి అధ్యక్షురాలు కవిత. జనసంద్రంగా మారిన రెహ్మద్ నగర్ బీజేపీ విజయ సంకల్పం రోడ్ షో. కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో కలిసి పాల్గొన్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. నిజామాబాద్ నగరంలో కంఠేశ్వర్ శ్రీ మహాలక్ష్మి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా బోనాల పండుగ. హాజరైన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ముగిసిన బాసర అయ్యప్ప స్వాముల మహాపాదయాత్ర 29వ రోజు తమిళనాడులో ప్రవేశం. ప్రైవేట్ కాలేజీల బంద్పై సీఎం రేవంత్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనను బెదిరించడానికే కాలేజీలను బంద్ చేశారని అన్నారు. ప్రైవేట్ కళాశాలల బంద్పై సీఎం స్పందించారు. 6 నెలల పాటు బంద్ చేస్తే పిల్లల భవిష్యత్ ఏం కావాలని ప్రశ్నించారు. విద్యా వ్యాపారం కాదని సేవ అని అన్నారు. ఫీజులు ఇస్తారా లేదా అని బంద్ చేయించి బెదిరిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంతాలు పట్టింపులకు పోతే సమస్య పరిష్కారం కాదన్నారు. రూల్స్ ప్రకారం వెళ్దామంటే చెప్పండి, సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. 100% రూల్స్ పాటించి కాలేజీలకు తక్షణమే బకాయిలు ఇస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఇక ఇటీవల కూడా సీఎం నిరసన చేస్తున్న కాలేజీలకు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరుసటి రోజే ఉప ముఖ్యమంత్రితో కాలేజీ యాజమాన్యాలు చర్చలు జరపగా సఫలమయ్యాయి. దాంతో తిరిగి కాలేజీలను సీఎం రేవంత్ ప్రారంభించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా యూసుఫ్గూడ డివిజన్ కృష్ణానగర్లో మంత్రి పొన్నం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానికుడు, విద్యావంతుడు నవీన్ యాదవ్ కు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక కార్యకర్తలతో కలిసి ఓ హోటల్లో మాట్లాడుతూ అధికార కాంగ్రెస్ పార్టీతోనే జూబ్లీహిల్స్ అభివృద్ధి సాధ్యమని, నవీన్ యాదవ్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు మధురానగర్ ప్రాంతంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్లో గల్లీ గల్లీ తిరుగుతూ ప్రజలతో కలిసి టీపీసీసీ చీఫ్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రతి చోట ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభించింది. యువకుడు, విద్యావంతుడు, ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్న నవీన్ యాదవ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి జూబ్లీహిల్స్ అభివృద్ధి అవకాశం ఇవ్వండి అని నేతలు ఓటర్లను అభ్యర్థించారు. ర్యాలీకి భారీగా స్థానిక ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు హాజరయ్యారు. నిజామాబాద్ నగరంలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పథసంచలనం అందరినీ ఆకర్షించింది. నిజామాబాద్ నగరంలో ఆర్ఎస్ఎస్
శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన పథ సంచలన్ అందరినీ ఆకర్షించింది. ఈ పథ సంచలనంలో ఆర్ఎస్ఎస్ సేవకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉమెన్స్ కళాశాల నుంచి చంద్రశేఖర్ కాలనీ, షిప్ బిల్డింగ్, ఆంజనేయ స్వామి ఆలయం, పాలిటెక్నిక్ కళాశాల, నీలకంఠేశ్వర ఆలయం, ఉమెన్స్ కళాశాల, నారాయణ స్కూల్, శ్రీ చత్తాద వైష్ణవి సంఘం, రైతు బజార్ మీదుగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై మాట్లాడుతూ దేశ రక్షణలో ఆర్ఎస్ఎస్ తమ వంతు కృషి చేస్తుందని అన్నారు. భారతీయ సంస్కృతి విలువలు ఎంతో గొప్పవని అన్నారు. ఇదిలా ఉండగా ఆర్ఎస్ఎస్ పథ సంచలన్ పాల్గొన్న సేవకులకు దారి పొడవున పలు చోట్ల పూలు చల్లుతూ స్వాగతం పలికారు. సంఘ పెద్దల ఆధ్వర్యంలో పథ సంచాలన చేయడం జరిగింది. దీంతో వందలాది మంది ఘనవేచనతోటి స్వయం సేవకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేము ఈ ఉత్సవాలను చూడడం అనేది మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు హిందుత్వం ఉన్నదంటే, ఈరోజు మనం గర్వంగా బొట్టు పెట్టుకొని తిరుగుతున్నామంటే, ఈరోజు హిందుత్వం పటిష్టమవుతూ ఉందంటే 100 సంవత్సరాల క్రితం ప్రారంభించిన సంఘం ఆధ్వర్యంలో రాబోయే రోజులలో దేశవ్యాప్తంగా కూడా అఖండ భారత్తో పాటు దేశమంతా కూడా కాషాయవనం కాబోతూ ఉంది. దానికి మనమందరం కూడా తప్పకుండా సంఘ సూచనల మేరకు మనమందరం కూడా ముందుకు సాగాలి. దేశ అభివృద్ధిలో, దేశ రక్షణలో ఎప్పుడు కూడా మనం ముందుండాలని కోరుకుంటూ మరొక్కసారి ఈ శుభ సందర్భంగా ఇందూరు నగర ప్రజలకు, సంఘ పెద్దలకు, స్వయం సేవకులకు మరియు ఈరోజు ఘనవేషణతోటి ఈ ర్యాలీలో నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్లో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని 19వ డివిజన్లో శ్రీ మహాలక్ష్మి ఆధ్వర్యంలో అమ్మవారి బోనాల పండుగ భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించబడింది. ఈ వేడుకకు ఇందూరు శాసనసభ్యులు శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై భక్తిపూర్వకంగా బోనం ఎత్తుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ మహాలక్ష్మి అమ్మవారి బోనాలు తెలంగాణ సాంప్రదాయ సంస్కృతికి అద్దం పడుతున్నాయి. ప్రజల ఐకమత్యం, భక్తి, సాంస్కృతిక విలువలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగలను మనందరం భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని తెలిపారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు బోనాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రాంతమంతా భక్తి సందడితో నిండింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు నాగొల్ల రవి, బీజేపీ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగొల్ల లక్ష్మీనారాయణ, కంఠేశ్వర్ మండల ప్రధాన కార్యదర్శి మేకల సాయి ప్రవీణ్, ఎల్లమ్మ తల్లి మండల ప్రధాన కార్యదర్శి బేండ ప్రసాద్, బీజేపీ నాయకులు గుండు రవి, సాయిరాం సాయిలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైభవంగా బోనాల పండుగ జరుగుతూ ఉంది. ఈ శుభ సందర్భంగా కంఠేశ్వర్ నగర వాసులకు, 19వ డివిజన్ సోదర సోదరీమణులకు, ఆలయ కమిటీ సభ్యులకు, వివిధ గల్లీల నుంచి విచ్చేసిన బోనాలు ఎత్తుకొని వచ్చేసిన సోదరమణులకు అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఆ అమ్మవారి బోనాలు ఎందుకంటే అమ్మ దయ చల్లగా ఉండాలని మనం బోనాలు చేసుకుంటాం. అమ్మ ఆశీర్వాదంతో మనపైన, మన కుటుంబ సభ్యులపైన నిండుగా ఆశీర్వాదం ఉంటూ ఎటువంటి ఆటంకాలు కలగకుండా అందరి జీవితాలలో సుఖ సంతోషాలు వెళ్ళాలని, మరియు ఏదైతే ఈ విధంగా మనం అందరం కూడా ఐకమత్యంగా ఉన్నామో భవిష్యత్తులో ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం అనేక చోట్ల సనాతన హిందూ ధర్మం మళ్ళీ పునర్వైభవం, ఏదైతే ఈ కలయిక ఉందో హిందువుల ఐక్యత ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ఉండాలని కోరుకుంటూ మరొకసారి శుభ సందర్భంగా ఈ కార్యక్రమానికి నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ ఈ నెల 11 నుంచి 13 వరకు త్రిదినాత్మక సన్యాస దీక్ష స్వీకరణ మహోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున పూజలు నిర్వహించనున్నారు. ఈ నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో వ్యవస్థాపకులు శ్రీ 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 మంగిరాములు మహారాజ్ ఈ నెల 11 నుంచి 13 వరకు త్రిదినాత్మక సన్యాస దీక్ష స్వీకరణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. 11న మంగళవారం సన్యాస దీక్షలో భాగంగా మాతృవందనం, క్షేత్రదర్శనం, ప్రాయచిత్తాలు, నంది శ్రద్ధము,
12న బుధవారం, అలాగే 13న గురువారం సావిత్రి ప్రవేశం, శిఖఛేదనం, యాజ్ఞోపవీత త్యాగము, నది స్నానము, శ్రీ 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 జగద్గురు శంకరాచార్య హంపి విద్యారణ్య భారతి స్వామి వారి దివ్యకర్ణములచే కషాయ వస్త్రాది స్వీకరణ, దీక్ష చర్యను తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి పూజ శ్రీ 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 కోటగిరి నాగనాథ శాస్త్రి, పూజ శ్రీ 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 బబుల్ మహారాజ్ బైన్సా, పూజ శ్రీ 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 సద్గురు బాలయోగి వెంకటస్వామి దత్త మందిరం పిప్పల్గం, పూజ శ్రీ 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 కృష్ణదాస్ మహారాజ్ సురుగురు కర్ణాటక, పూజ శ్రీ 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 మాత పరవిద్యానందగిరి స్వామి రాజరాజేశ్వర ఆశ్రమంలో జగదీశ్వర మాతాధిపతులు హాజరు కానున్నారని వారు చెప్పారు. షేక్పేటలోని అంబేద్కర్ నగర్లో జరిగిన కార్నర్ మీటింగ్లో మాజీ మంత్రులు ఎమ్మెల్యే హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. షేక్పేటలోని అంబేద్కర్ నగర్లో కార్నర్ మీటింగ్లో మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. మీటింగ్లో పాల్గొన్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ, ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్, దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్, గణేష్ గుప్తా, రసమయి బాలకిషన్, ఆర్ఎస్ ప్రవీణ్, మూటా జయసింహ, కార్తిక్ రెడ్డి, పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి, షేక్పేట్ డివిజన్ ప్రెసిడెంట్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. జాగృతి జనం బాట పేరుతో జిల్లాలో పర్యటిస్తున్న కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి తనను చాలా అవమానకరంగా బయటకు పంపించారని, ఉరివేసే ముందు ఖైదీనైనా చివరి కోరిక అడుగుతారని, కానీ నాకు కనీసం షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేశారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్తో కేసీఆర్తో రాజకీయంగా చర్చించడానికి మిగిలింది ఏమీ లేదని, తండ్రిగా కేసీఆర్ పిలిస్తే కూతురిగా ఇంటికి తప్పకుండా వెళ్తానన్నారు. నాకు బీఆర్ఎస్లో ఎవరితోనూ పంచాయతీ లేదని, కుటుంబం నుంచి నన్ను బయట పాడేశారని ఆరోపించారు. నేను చెప్పేది చెప్పాను. నన్ను ఎందుకు సస్పెండ్ చేశారో ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి జవాబు లేదన్నారు. నాకు బీఆర్ఎస్కు సంబంధం లేదని, బీఆర్ఎస్ విషయంలో చర్చించే పరిస్థితులు దాటిపోయాయని అన్నారు. రాజకీయం వ్యక్తిగతం వేరు అన్నారు. ఇవాళ వరంగల్లో మీడియాతో మాట్లాడిన కవిత బీఆర్ఎస్లో నన్ను ప్రోటోకాల్ పేరుతో నిజామాబాద్ కే కట్టడి చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలిటిక్స్ పక్కా చేస్తానని, ఆడబిడ్డలు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తానన్నారు. కానీ దానికి ఇంకా సమయం ఉందని, ఇప్పుడు ప్రజల సమస్యలపైనే పోరాటం అన్నారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవనాన్ని రూపాయలు 1100 కోట్ల నుంచి రూపాయలు 1700 కోట్లకు పెంచారని, ఈ పనులు హరీష్ రావు బినామీ కంపెనీకి ఇచ్చారని కవిత ఆరోపించారు. దీనిపై విజిలెన్స్ విచారణ వేసిన ప్రభుత్వం ఎందుకు నివేదిక తెప్పించుకొని చర్యలు తీసుకోవటం లేదని నిలదీశారు. తెచ్చుకున్న తెలంగాణ కొందరి తెలంగాణ కాకుండా అందరి తెలంగాణ కావాలని, అసమానతలు లేని తెలంగాణ కావాలన్నదే నా లక్ష్యమని అన్నారు. విద్య, వైద్యం విషయంలో తెలంగాణ ప్రజలు గుండె మీద చేయి వేసుకొని నిద్రపోయే పరిస్థితి ఉండాలని, మహిళలు, విద్యార్థులు, యువతకు రాజకీయాల్లో అవకాశాలు రావాలని ఆకాంక్షించారు. స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు మళ్ళీ మొదలు పెట్టాలి. అలాంటప్పుడే కొత్త నాయకత్వం వస్తుందని, లేకుంటే పొలిటీషియన్ పిల్లలు వాళ్ళ చుట్టాలే రాజకీయాల్లోకి వస్తున్నారని అన్నారు. వాళ్ళు పాపం సంవత్సరం తిరిగిరు నా దగ్గరికి. నేను ఆనాడు ముఖ్యమంత్రి బిడ్డను, ఎంపీని, ఒక ఫోన్ చేస్తే పని అయిపోతుంది అనుకుంటారు అందరూ. సంవత్సరం కష్టపడితే ఫైనల్గా అది ఎయిడెడ్ కాలేజ్ అయింది. 1 year. అంటే ఆ సందర్భంలో ఆనాడు అన్ని విధాలుగా నన్ను రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ నేను ఊరుకోలే. ఎక్కడ ప్రజా సమస్యలు ఉంటే, ఎక్కడ పెద్దసారి దృష్టికి తీసుకపోతే సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే అక్కడ తీసుకుపోయే ప్రయత్నం చేసిన. ఇప్పుడు నన్ను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత నాకుండేటటువంటి రాజకీయ అవగాహన, నాకుండేటటువంటి పట్టుదల, అన్నిటికన్నా మించి నాకు తెలంగాణ పట్ల ఉన్న ప్రేమ, ప్రతి అడుగు, ప్రతి జిల్లా, ప్రతి ఊరు, ప్రతి కుటుంబం బాగుపడాలని ఒక ఆడబిడ్డగా నేను కోరుకుంటున్నాను. రెహమత్ నగర్లో బీజేపీ విజయ సంకల్పం రోడ్ షోలో జనసంద్రంగా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రెహమత్ నగర్ డివిజన్ పరిధిలో శనివారం నిర్వహించిన విజయ సంకల్పం రోడ్ షో ఘన విజయం సాధించింది. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు, ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ రోడ్ షోకు జూబ్లీహిల్స్ ప్రజలు విశేష స్పందన తెలిపారు. ప్రాంతమంతా బీజేపీ జెండాలు, నినాదాలతో మార్మోగింది. పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారికి మద్దతుగా ప్రజలు ఉత్సాహంగా వీధుల్లోకి తరలివచ్చారు. శ్రీ బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడుతూ,
తెలంగాణలో ప్రజల మనసు మారింది. అభివృద్ధి, ప్రజాపాలన, భద్రత కోసం ఇప్పుడు ఒక్క బీజేపీదే ప్రత్యామ్నాయం. జూబ్లీహిల్స్ నుంచి ప్రారంభమవుతున్న ఈ విజయ సంకల్పం త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా గర్జించనుంది అని తెలిపారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రజలతో మమేకమై నిబద్ధతతో పనిచేసే నాయకుడు లంకాల దీపక్ రెడ్డి. ఆయన విజయం జూబ్లీహిల్స్ గెలుపు మాత్రమే కాదు, తెలంగాణ అభివృద్ధికి గెలుపు కూడా అని అన్నారు. రహమత్ నగర్ రోడ్లని జనసంద్రాలుగా మారాయి. మహిళలు, యువత, వృద్ధులు ఒకే స్వరంతో దీపక్ రెడ్డి గెలుపే బీజేపీ గెలుపు అంటూ నినాదాలు చేశారు. వందలాది బైకులు, వాహనాలతో సాగిన ఈ రోడ్ షో ప్రాంత వ్యాప్తంగా ఉత్సాహాన్ని నింపింది. ప్రజల ఉత్సాహం, విశ్వాసం స్పష్టంగా తెలుపుతున్నట్లుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారి గెలుపు ఖాయమని పార్టీ నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. 11వ తారీఖు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు సత్యమని చెప్పేసి కూడా మనకు కనబడతా ఉన్నది. ఈనాటి యొక్క ఈ సభలో చాలా మందికి తెలుసు ఈ జూబ్లీహిల్స్ లో ఎటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పేసి. బస్తీలలో మేము పాదయాత్ర చేస్తూ ఉంటే మోరీలు ఇంతకుముందు ప్రభాకర్ రెడ్డి చెప్పారు, వాన పడితే నదులాగానే ప్రవహిస్తుంది గలీలలో నీళ్లు. కాబట్టి అటువంటి ఒక పరిస్థితి కారణం ఎవరు? గతంలో 10 సంవత్సరాలు మున్సిపల్ శాఖగా మంత్రి పనిచేసినటువంటి కేటీఆర్ గారు కూడా జూబ్లీహిల్స్ పట్టించుకోలేదు. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. గత 2 సంవత్సరాలుగా స్వయాన ముఖ్యమంత్రినే వారు మున్సిపల్ శాఖ మంత్రితో వారి దగ్గర ఉన్నది, అయినా కూడా వారు పట్టించుకోలేదు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పవిత్ర కార్తీక మాసంతో పాటు ఆదివారం సెలవు దినం కావడంతో యాదగిరిగుట్టకు రద్దీ పెరిగింది. భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారి ధర్మ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. కొండగట్టు జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్పై విచారణకు అధికారులు ఆదేశించారు. డ్రగ్స్, ర్యాగింగ్కు వ్యతిరేకంగా ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ఎక్కడో ఓ చోట వాటి జాడ్యం బయటపడుతూనే ఉంది. తాజాగా కొండగట్టు సమీపంలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ సర్వత్రా ఆందోళనకు గురిచేస్తుంది. 4 రోజుల క్రితం ఇంటరాక్షన్ పేరుతో జూనియర్, సీనియర్ విద్యార్థుల మధ్య జరిగిన ఘటన ఇంజనీరింగ్ కళాశాల అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. సీనియర్ విద్యార్థులు వికృత చేష్టాలతో జూనియర్ విద్యార్థులైన 2 అబ్బాయిల మధ్య పెళ్లి తంతు కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ఐడి కార్డు, మంగళసూత్రంగా, వేపాకు అక్షంతులుగా 2 అబ్బాయిల మధ్య పెళ్లి జరిపి అరుంధతి నక్షత్రం చూపించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని సీనియర్లు హెచ్చరించారు. గోప్యంగా జరిగిన ఈ సంఘటన సిఎస్ఓ సస్పెన్షన్తో ఆలస్యంగా వీడియో వెలుగులోకి రావడంతో ర్యాగింగ్ భూతం బయటపడి అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది. మధ్యలో సిఎస్ఓ రాజారెడ్డి కళాశాలలో విద్యార్థులను దూషించడంతో విద్యార్థులు సిఎస్ఓను రాత్రి నిర్బంధించి ఆందోళనకు దిగారు. వెంటనే వైస్ ప్రిన్సిపల్ కళాశాలకు చేరుకొని విద్యార్థులను సముదాయించి మద్యం మత్తులో ఉన్న సిఎస్ఓను సస్పెండ్ చేశారు. సిఎస్ఓ సస్పెండ్ అయిన కొద్ది గంటల వ్యవధిలోనే 4 రోజుల క్రితం కళాశాలలో జరిగిన 2 అబ్బాయిల పెళ్లి తంతు వీడియో వైరల్గా మారడంతో ర్యాగింగ్ వెలుగులోకి వచ్చింది. ర్యాగింగ్ పట్ల పేరెంట్స్తో పాటు విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జేఎన్టీయూ అధికారులు ర్యాగింగ్పై రేపు కమిటీ సమావేశమై చర్యలు చేపడుతుందని ప్రకటించారు. కార్మిక వర్గం ఐక్యత సాధించాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్ పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యాలయంలో టీయూసీఐ సెంటర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మొదటి జిల్లా మహాసభల సందర్భంగా ఆహ్వాన సంఘం ఏర్పాటు చేయడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి టీయూసీఐ జిల్లా అధ్యక్షులు ముత్తన్న అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా
సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కార్యదర్శి వర్గ సభ్యులు వి ప్రభాకర్ హాజరై మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక విధులు విధానాలపై చేసే పోరాటాలు విజయవంతం కావాలి అంటే అసంఘటిత కార్మికులందరూ ఏకమై వారి హక్కుల కోసం పోరాటాలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అమ్మేస్తున్నది కార్మికులకు ఉద్యోగ ఆరోగ్య భద్రతను దూరం చేస్తున్నది. కార్మికుల హక్కులను అడుగడుగునా కాలరానిస్తున్నది. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను హరించి వేస్తున్నది. కార్పొరేట్ కంపెనీలకు అనుకూలమైన చట్టాలు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నది. అందులో భాగంగానే దశాబ్దాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తెచ్చి అమలు చేయాలని సూచిస్తున్నది. కార్మికుల 8 గంటల పని విధానం రద్దు చేసి 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చి కార్మికులతో వెట్టి చాకిరీ చేయించే కుట్రలు చేస్తున్నది. మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యథేచ్ఛగా అమలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత కేసీఆర్ ప్రభుత్వం, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం అటు ఇటుగా కేంద్ర ప్రభుత్వ వైఖరినే అవలంబిస్తున్నాయి. కార్మికుల శ్రేయస్సును పట్టించుకోవడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాల్సిన బాధ్యత ప్రధానంగా కార్మిక వర్గం పైనే ఉన్నది. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కామారెడ్డి జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, రాష్ట్ర నాయకులు బి దేవారాం, టీయూసీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి రమేష్, జిల్లా నాయకులు ప్రకాష్, అరవింద్, పిఓడబ్ల్యూ జిల్లా నాయకులు అనిత, రాజేశ్వర్, బాబన్న, కిషన్, రమేష్, కిషోర్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు సురేష్, నరేందర్, అనిల్, రామ్దాస్, దామోదర్, నడిపి నర్సయ్య, రాజన్న తదితరులు పాల్గొన్నారు. పీడీఎస్యూ అని ఫార్మేషన్ ఎస్డిఆర్లో అక్కడ చేసి మేము పీడీఎస్యూ ఫార్మేషన్ చేసిన ఫౌండర్ మెంబర్స్లో నేను ఒకరిని. మా ఈ గ్రూప్లో జార్జి లేడు, అప్పుడు జార్జి లేడు, కానీ జార్జి యొక్క ఏదైతే ఇది ఉందో ఆయన చనిపోవడము, ఆయన మన కొరకు ఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్లతో పనిచేసినందుకు జార్జి యొక్క దాన్ని ఇది ముందు పెట్టుకొని ఆ యొక్క ఇన్స్పిరేషన్ వల్ల మేమున్న వాళ్ళం, ఇంకా అప్పుడు పనిచేస్తున్న వాళ్ళం అందరము, సిరిల్ రెడ్డి, రాజన్న, తమిళని భరద్వాజ, మైపాల్ రెడ్డి, మేమందరము కలిసి అప్పుడు ఈ జంపాల కూడా నెక్స్ట్ ఆఫ్ కోర్స్ ఇమీడియట్లీ జంపాల మేమందరం అప్పుడు పీడిఎస్ ఫామ్ చేసిన వాళ్ళము, ముఖ్యులం మేము అప్పుడు ఆ కాలంలో. తర్వాత ఆఫ్ కోర్స్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ తర్వాత తరంలో ఎంతో మంది పీడిఎస్ అజెండాని ఇంకా ముందుకు మోసి దాన్ని అదే రకంగా అంతకంటే ఇంకా ఇన్వడించిన ఉత్సాహంతో పనిచేసి పీడిఎస్ ఈ రకంగా ప్రతి జిల్లాలకే కాకుండా మండలాలకు, గ్రామాలకు కూడా ఎక్కడ స్కూల్ ఉంటే అక్కడికి దాన్ని ప్రచారం చేసి దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసిన ఘనత మీ అందరిది. మీరందరూ దాంట్లో పనిచేశారు. నేను మొట్టమొదటి అప్పుడు ఫామ్ చేసి దానికన్నా ముందున్న మా అందరితో పనిచేసిన ఆ విషయాలను మీతో షేర్ చేసుకోవడం అనుకున్నాను. పిల్లవాడగానే ఇంతని మీరు ఇన్విటేషన్ ఇచ్చి మమ్మల్ని పిలిచారు కాబట్టి చాలా సంతోషము. అయితే ఈరోజు ఈ పీడిఎస్ యొక్క స్టూడెంట్స్ కదా, స్టూడెంట్స్ ప్రాబ్లమ్సే వీళ్ళు అటెండ్ చేస్తారు లేదా దాన్నే సాల్వ్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తారు అనుకోవచ్చు కొందరు. స్టూడెంట్స్ గా మిగిలిపోరు కదా. రేపొద్దున ఈ స్టూడెంట్స్ రేపొద్దుకు కాలేజీలో స్టూడెంట్స్ ఉన్నప్పుడే వాళ్ళు దే ఆర్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా, దేశం యొక్క పౌరులే. కాబట్టి దేశంలో జరుగుతున్న ప్రతిదానికి స్పందించాల్సిందే. మీరు స్టూడెంట్స్ మాదిరిగానే ఉండండి అంటే సరిపోదా? తప్పు. స్టూడెంట్స్ కూడా వాళ్ళే దేశ పౌరులు. ఇక్కడ జరుగుతున్న యొక్క సమాజంలో ఈ సొసైటీలో జరుగుతున్న ప్రతిదానికి వీళ్ళు కూడా తప్పకుండా స్పందించాల్సింది. రెంజల్ మండలంలో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి కాంగ్రెస్ నాయకులు ఎల్ఓసి చెక్కును అందజేశారు. రెంజల్ మండలంలోని తాడ్బిలోలి గ్రామానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ అనే వ్యక్తి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో చికిత్స నిమిత్తం 75,000 చెక్కును స్థానిక కాంగ్రెస్ నాయకులు అందజేశారు. ఎల్ఓసి చెక్కు మంజూరుకు కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, స్థానిక కాంగ్రెస్ నాయకులు నర్సయ్య, క్రాంతికుమార్, కాంగ్రెస్ మైనార్టీ మండల నాయకులు సద్దాం తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాస్ లైన్ నాయకులు సూచించారు. కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్ లైన్ వి ప్రభాకర్, కొంగర శ్రీనివాస్, పీడీఎస్వి నాయకులు పాల్గొని చంద్రపుల్లారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చంద్రపుల్లారెడ్డి పేద వర్గాల పాలిట ఎన్నో పోరాటాలు చేశారన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పేద ప్రజల పక్షాన నిలబడి పేద ప్రజల పక్షాన్నే ఉంటా, పేద ప్రజల కోసం
తన డాక్యుమెంట్ లో చెప్పాడు. ఇది పార్లమెంటరీ పందా. ఈ పార్లమెంటరీ పందాతో ప్రజలకు ఒరిగేదేమీ లేదు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని కాబట్టి ఈ పార్లమెంటరీ పందా నుంచి మేము బయటకు వెళ్తున్నాం. ఈ పార్లమెంటరీ పందా మాకు వద్దని చెప్పినటువంటి కంప్లైంట్ సిపి గారికి మెజార్టీ సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులు సపోర్ట్ చేసి ఆ రోజు బయటకు వచ్చి సిపిఐఎంఎల్ అనే ఒక పార్టీని స్థాపించి సిపిఐఎంఎల్ గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాన్ని నిర్మాణం చేసుకొని ఆ గోదావరి లోయ ప్రతిఘటన పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకొచ్చి ఆయన స్ఫూర్తిని నింపి ఈ నెల 18వ తేదీన ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ 14వ వార్షికోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్టు ఆ సంస్థ అధ్యక్ష కార్యదర్శులు మదకూరి సాయిబాబు, వాల బాలకిషన్ తెలిపారు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ 14వ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 18వ తేదీన స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియం నందు నిర్వహించడం జరుగుతుందని, ఆ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను నేడు ఇందూరు యువత కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు మధుకూరి సాయిబాబు మాట్లాడుతూ 14 ఏళ్లుగా నిర్విరామైన సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇందూరు యువత 15వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని మానవత్వపు గుండె నీడన 2025 పేరిట ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాల వైపుగా ప్రతి ఒక్కరిని నడిపే దిశగా ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వాల బాలకిషన్, కార్యదర్శి రాచర్ల రాజశర్మ, డాక్టర్ కాసర్ల నరేష్ రావు, దర్శనం రాజు, చంద జగన్మోహన్, శిల్పలింగం, రవి తదితరులు పాల్గొన్నారు. 14 సంవత్సరాల సుదీర్ఘ కాలాన్ని పూర్తి చేసుకొని 15వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, యువత, విద్యార్థులు, కళాకారులు, కవులు, నిష్ణాతులు అందరూ కూడా ఈ 14వ వార్షికోత్సవంలో పాల్గొని ఇందూరు యువత చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా ఏవీల ద్వారా ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడికి వచ్చినటువంటి యువతకు కూడా సేవా కార్యక్రమాల వైపుగా నడిపించే దిశగా ఈ కార్యక్రమం యువతకు ఎంతగానో దోహదపడుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మీ అందరినీ ఆహ్వానించడం జరుగుతూ ఉంది. భూమి కోసం, భుక్తి కోసం, ఈ దేశం విముక్తి కోసం విప్లవోద్యమంలో అమరులైన అమరవీరుల పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య అన్నారు. అమరవీరుల వర్ధంతి సందర్భంగా నగరంలోని నీలం రామచంద్రయ్య భవన్లో వర్ధంతి సభను డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సభలో ఆకుల పాపయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు చేపడుతున్నాయని, దేశ సంపదను కేంద్ర రాష్ట్ర కార్పొరేట్ శక్తులకు, మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు, అదానీ అంబానీలకు కట్టబెడుతున్నారన్నారు. దేశ సంపదలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న రైతులను, కార్మికులను భూముల నుండి, పరిశ్రమల నుండి దూరం చేస్తున్నారని ఆయన అన్నారు. దేశ సంపదను కొల్లగొడుతున్న కార్పొరేట్ల సేవలో ప్రధాని మోదీ తరలిస్తున్నారన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరచాలని ఆయన ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి నీలం సాయిబాబా, డిచ్పల్లి మండలం కార్యదర్శి జేపీ గంగాధర్, మాక్లూర్ మండల కార్యదర్శి సాయిరెడ్డి, ఐఎఫ్టియు నగర అధ్యక్షులు మల్లికార్జున్, శివకుమార్, మోహన్, నర్సింగ్రావు, నతానియల్, అర్ణభారతి తదితరులు పాల్గొన్నారు. ఆనాడు మనకు బ్రిటిష్ కాలంలో నుంచి చూసుకున్నట్టయితే బ్రిటిష్ కాలంలో మనకు ఎందరో మంది అమరవీరులు, భగత్ సింగ్ కావచ్చు, రాజ్గురు కావచ్చు, సుఖ్దేవ్ కావచ్చు, అల్లూరు సీతారామరాజు కావచ్చు. అల్లూరు సీతారామరాజు ఏంటిది, అక్కడ ఉన్న మన్యం ప్రజలను అందరినీ ఒకటి చేసి ఈ మన్యంలో జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా అది కావాలి, మనం తిరుగుబాటు చేయాలని. కొమరం భీమ్ కావచ్చు, ఇటువంటి వాళ్ళు ఎందరో మంది సమాజ మార్పు కొరకు చేసినప్పుడు వాళ్ళందరూ అమరులయ్యారు. ఇవాళ మనం ఇక్కడ చూస్తున్నాం రామచంద్రయ్య గారు ఒక టీచర్స్ నుంచి వెళ్ళి ఎన్నికైండు. ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఇక్కడ ఉండే విద్యార్థులకు ఒక మంచి విద్య రావాలి అనే దాన్ని. బాసర నుండి శబరిమలకు అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా అయ్యప్ప స్వాములు చేపట్టిన మహాపాదయాత్ర 29వ రోజుకు చేరుకుంది. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం నుండి అక్టోబర్ 12న ప్రారంభించిన అయ్యప్ప స్వాముల శబరిమల మహాపాదయాత్ర 29వ రోజుకు చేరింది. ఇప్పటి వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో పాదయాత్ర ముగిసి ఈ రోజు తమిళనాడులో ప్రవేశించిందని అయ్యప్ప సూదిల్ గురుస్వామి తెలిపారు. ఉదయం గుంజూరు నుండి మొదలైన ఈ పాదయాత్ర సేవాగత్ పల్లికి 11 కిలోమీటర్లు చేశారు. దీక్షను ముగించుకొని సాయంత్రం మళ్లీ మహాపాదయాత్రను ప్రారంభించి తమిళనాడు రాష్ట్రంలోని హోసర్కు 14 కిలోమీటర్ల యాత్ర చేరుకుంది.
దీక్షను ముగించుకొని సాయంత్రం మళ్ళీ మహాపాదయాత్రను ప్రారంభించి తమిళనాడు రాష్ట్రంలోని హోసర్కు 11 కిలోమీటర్లు యాత్ర చేరుకుంది. మొత్తం ఆదివారం రోజు ఉదయం నుండి రాత్రి వరకు 28 కిలోమీటర్లు మహాపాదయాత్రను పూర్తి చేసినట్లు అయ్యప్ప సుధీర్ గురుస్వామి చెప్పారు. యాత్రలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ అయ్యప్ప స్వామి కర్ణకటాక్షలతో విజయవంతంగా పాదయాత్ర కొనసాగుతుందని, యాత్రలో అల్పాహారం దీక్షకు ఏర్పాట్లు చేస్తూ సహకరిస్తున్న భక్తులకు అయ్యప్ప స్వాములకు సుధీర్ గురుస్వామి కృతజ్ఞతలు తెలిపారు. 35 రోజుల యొక్క మహాపాదయాత్ర ఈ రోజుకు 29వ రోజు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు వదిలి మరి ఈ రోజు కూడా కర్ణాటక రాష్ట్రాన్ని వదిలి తమిళనాడు రాష్ట్రంలో ఈ రోజు ఇప్పుడు అడుగు పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం గత 29 రోజులుగా మహాపాదయాత్రలో 50 మంది స్వాములందరూ కుటుంబ సభ్యులుగా మెదులుతూ ఈ యొక్క మహాపాదయాత్ర విజయవంతంగా 29 రోజులు ముగించుకొని తమిళనాడు రాష్ట్రంలో ఈ రోజు అడుగుపెట్టడం జరుగుతుంది. ఈ యొక్క మహాపాదయాత్రకు సహకరించిన దాతలకు, భక్తులకు కూడా మరీ ప్రత్యేక ధన్యవాదాలు. అక్రమ కబ్జాలను సిపిఎం నాయకులు పరిశీలించారు. చెరువులను, కుంటలను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. సిరికొండ మండలం పెద్దవాళ్లకోట గ్రామానికి చెందిన అక్రమ కబ్జాలకు గురైన కుంటలను, చెరువులను సిపిఎం నాయకులు పరిశీలించి వాటి అక్రమాలను తొలగించాలని పీఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు డిమాండ్ చేశారు. గ్రామ పరిధిలో గల 232 సర్వే నంబర్లోని పోచమ్మ కుంటను, అదేవిధంగా సర్వే నంబర్ 250లో ఉన్న లకేష్ కుంటను, అదేవిధంగా 335 సర్వే నంబర్లో ఉన్న సర్పల్లి కుంట మరియు మామిడి కుంట చెరువు మరియు సర్వే నెంబర్ 505, 504, 603లో ఉన్న మామిడికుంట చెరువు కబ్జాలకు గురయ్యాయని, వీటి పరిధిలో సుమారు 35 నుండి 40 ఎకరాల వరకు ఆక్రమణలకు గ్రామంలో ఉన్న పెద్ద రైతులు చేశారని, వాటిని కాపాడి గ్రామ అవసరాలకు ఉపయోగించాలని అనేక మార్లు గ్రామస్తులు మరియు సిపిఎం నాయకత్వం స్థానిక సిరికొండ తహసీల్దార్కు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ సర్వేలు నిర్వహించి అక్రమాలను కాపాడలేకపోతున్నారని, ఇది పూర్తిగా అధికారుల లొంగుబాటు చర్య అని, అధికారుల వైఖరి మారని ఏడల ప్రజలతో కలిసి ప్రభుత్వ భూముల పరిరక్షణకై పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్, స్థానిక నాయకులు మోహన్, గ్రామస్తులు కిషన్ రెడ్డి, భూమయ్య, రాజారాం, రంగారెడ్డి, సాయిలు తదితరులు పాల్గొన్నారు. పెద్దవాల్కోట్ గ్రామానికి చెందినటువంటి ప్రభుత్వ చెరువులు, కుంటలకు సంబంధించినటువంటి సుమారు 40-50 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూముల్ని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద రైతులు, గ్రామ పెత్తందారులు ఆక్రమణలు చేసి ఈ గ్రామ ప్రజల అవసరాల కోసం ఈరోజు భూములు లేకుండా కబ్జాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే చెరువుల కింద ఉన్నటువంటి భూములకి ఈరోజు పారకం రోజు రోజుకి తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వీటిని నివారించాలా, ఈ కబ్జాలను వెలికి తీయాలా, వాటికి బౌండరీల్ని ఏర్పాటు చేయాలని నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి మందిరం నుంచి అయ్యప్ప భక్తులు నిర్వహిస్తున్న మహాపాదయాత్ర భక్తులకు గుంజూరులో ధన్పాల్ గోపీనాథ్ వారి ధర్మపత్ని సంగీత పెద్ద కుమార్తె వైష్ణవి అల్పాహార వితరణ చేశారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి మాతా మందిరం నుండి శబరిమలై వరకు 45 రోజుల మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు గుంజూరు శని మహాత్మా మందిరం వద్ద అల్పాహార దాతగా పడగశిల గోత్రం ధన్పాల్ గోపీనాథ్ వారి ధర్మపత్ని సంగీత పెద్ద కుమార్తె వైష్ణవి, అల్లుడు జయప్రకాష్, చిన్న కూతురు వందిత, గ్రామం నిజామాబాద్ వీరు ఈరోజు మహాపాదయాత్ర స్వాములకు అల్పాహార దాతగా నిలిచినందుకు వారికి, వారి కుటుంబ సభ్యులకు ఆ అయ్యప్ప స్వామి కరుణకటాక్షాలు ఉండాలని స్వాములు కోరుకున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 28వ రోజు సాయంత్రం గుంజూరులో అల్పాహార దాతగా పడిగశీల గోత్రం ధన్పాల్ గోపీనాథ్ వారి ధర్మపత్ని సంగీత పెద్ద కుమార్తె వైష్ణవి యొక్క భర్త జయప్రకాష్ మరియు చిన్న కూతురు వందిత వీరి గ్రామం నిజామాబాద్ వీరు ఈరోజు మహాపాదయాత్ర స్వాములకు అల్పాహార దాతగా నిలిచినందుకు వీరికి, వీరి కుటుంబ సభ్యులకు ఆ అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు, అష్టైశ్వర్యాలు కురిపించాలని కోరుకుంటూ మహాపాదయాత్ర స్వాముల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. సత్య సాయిబాబా శత జయంతి వేడుకల్లో భాగంగా నిజామాబాద్ నగరంలోని హమల్వాడిలో గల సాయిబాబా సెంటర్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.
నిజామాబాద్ నగరంలోని హమల్వాడి సాయిబాబా సెంటర్లో సుమారు 40 మంది సాయిబాబా భక్తులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా రక్తదానం ఎంతో గొప్పదని, రక్తదాన ప్రాణదాతతో సమానమని వారన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఆంజనేయులు మాట్లాడుతూ జిల్లాలో తీవ్రమైన రక్త కొరత ఉందని, ప్రధానంగా తలసేమియా వ్యాధిగ్రస్తులకు, పిల్లలకు రక్తం అవసరం ఎంతగానో ఉందని, అందుకే యువత రక్తదానంకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. రక్తదానం పట్ల చాలా మందికి అపోహాలు ఉన్నాయని, రక్తదానం చేయడం వల్ల ఎలాంటి సమస్యలు రావని ఆయన అన్నారు. రక్తదానం చేయడం వల్ల అధిక కొవ్వు, అధిక బరువు తగ్గించుకోవచ్చని తెలియజేశారు. అందుకే ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి భక్తులు పాల్గొన్నారు. సత్యసాయి బాబా వారి శత జయంతి సందర్భంగా మన నిజామాబాద్ శ్రీ సత్యసాయి ఆర్గనైజేషన్స్ భాగంలో ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహించాము. శ్రీ సత్యసాయి సేవా సమితి నిజామాబాద్లో. దీంట్లో ఈరోజు సుమారు 30 మంది బ్లడ్ డొనేషన్స్ చేశారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు. దానికి సహకరించిన రెడ్ క్రాస్ సొసైటీ వారి యాజమాన్యం శ్రీ బుస్స ఆంజనేయులు గారు, అలాగే డాక్టర్ గారులకి, వారి టీంకి అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. నిజామాబాద్ నగరంలోని 35వ డివిజన్లో శనివారం మున్సిపల్ అధికారులు, సిబ్బంది శానిటేషన్ వర్క్ నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని 35వ డివిజన్లో శనివారం మున్సిపల్ అధికారులు, సిబ్బంది స్పెషల్ శానిటేషన్ వర్క్ నిర్వహించారు. మురుగు కాల్వలు శుభ్రం చేయించారు. ప్రతి ఇంటింటికి తిరుగుతూ క్లీన్ అండ్ గ్రీన్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ సాజిద్ అలీ, ప్రశాంత్, సుదర్శన్ పాల్గొన్నారు. కొన్ని సంక్షిప్త వార్తలు. నిజామాబాద్ నగర మాజీ మేయర్ ఆకుల సుజాత, శ్రీశైలం కుమారుడు ఆకుల మిథిలేష్ జన్మదిన సందర్భంగా నగరంలోని భూలక్ష్మి మాత మందిరంలో ప్రత్యేక పూజలు చేసి, స్నేహ సొసైటీ దివ్యాంగుల విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి జన్మదిన సంబరాలు నిర్వహించారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. నన్ను బెదిరించడానికే ప్రైవేట్ కళాశాలలు బంద్ చేశారు. విద్యా వ్యాపారం కాదు, సేవ. మీట్ ది ప్రెస్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా చివరి రోజు మధురానగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. నిజామాబాద్ నగరంలో ఆకర్షించిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది పథ సంచలన్. పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ సేవకులు. హాజరైన ఆర్ఎస్ఎస్ కీర్తిని ఉద్దేశించి మాట్లాడిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో ఈ నెల 11 నుంచి 13 వరకు శ్రీ 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 మంగిరాములు మహారాజ్ త్రిదినాత్మక సన్యాస దీక్ష స్వీకరణ మహోత్సవం. 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు. హాజరు కానున్న ఆధ్యాత్మిక పెద్దలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా షేక్పేట్లో బీఆర్ఎస్ కార్నర్ మీటింగ్. పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్ అమీర్. బీఆర్ఎస్ నుంచి నన్ను అవమానకరంగా బయటకు పంపారు. కనీసం షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేశారు. వరంగల్లో మీడియాతో జాగృతి అధ్యక్షురాలు కవిత. జనసంద్రంగా మారిన రహ్మద్ నగర్ బీజేపీ విజయ సంకల్పం రోడ్ షో. కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో కలిసి పాల్గొన్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. నిజామాబాద్ నగరంలో కంఠేశ్వర శ్రీ మహాలక్ష్మి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా బోనాల పండుగ. హాజరైన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ముగిసిన బాసర అయ్యప్ప స్వాముల మహాపాదయాత్ర 29వ రోజు తమిళనాడులో ప్రవేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.